అసలు జాబ్ మార్కెట్ లో ఏం జరుగుతుంది? ఒక సైడ్ కంపెనీస్ థౌజండ్స్ ఆఫ్ లే ఆఫ్స్ ఇస్తుంది. మరో సైడ్ కంపెనీస్ జస్ట్ ఎగ్జామ్స్ లోనే హైరింగ్ చేసుకుంటుంది. ఇది రిఫ్లెక్షన్ లేక టోటల్ సిస్టమ్ చేంజ్ అవ్వకుండా? హే, ఐఎమ్ పవన్. వెల్కమ్ టు ఆల్ టిక్స్. లెట్స్ డీకోడ్ అబౌట్ ద వాట్స్ రియలీ హ్యాపెనింగ్ ఇన్ ద జాబ్ మార్కెట్. కంపెనీస్ జాబ్స్ రిమూవ్ చేయట్లేదు, దే ఆర్ రిమూవింగ్ ఓల్డ్ స్కిల్స్. కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, టీసీఎస్, విప్రో లాంటి కంపెనీస్ చాలా స్మార్ట్ గా అండ్ డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నాయి. వాళ్ళు అవుట్డేటెడ్ రోల్స్ రిమూవ్ చేసేసి అడ్వాన్స్డ్ స్కిల్స్ అండ్ ఏజ్డ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రం హైరింగ్ చేసుకుంటుంది. బట్ ఎగ్జామ్స్ తోనే హైరింగ్ ఎందుకు? బికాస్ ప్రతి కంపెనీకి డిగ్రీ కన్నా ఏఐ స్కిల్స్ అంటే అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రం హైరింగ్ చేసుకుంటుంది, వాళ్ళకి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే కంపెనీ ఆల్వేస్ చెక్స్, కెన్ యూ బిల్డ్ సంథింగ్, కెన్ యూ థింక్ లాజికలీ, కెన్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఏ డిఫరెంట్ అండ్ యూనిక్ వే అని మాత్రమే చూస్తుంది. సో మీరు ఇప్పటికి కూడా ఎగ్జామ్స్ అనేవి జస్ట్ మార్క్స్ కోసమే చదివితే దెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద రాంగ్ వర్డ్. లేదు, స్కిల్స్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారా, దెన్ యూఆర్ ఆల్రెడీ ఇన్ ఫ్యూచర్. ఓల్డెన్ డేస్ లో డిగ్రీ ఉంటేనే జాబ్ ఇచ్చేవారు, బట్ ఇప్పుడు డిగ్రీతో పాటు మెయిన్ స్కిల్స్ ఉండాలి. ఈ రోజుల్లో స్కిల్స్ లేకుండా సర్వే అవడం చాలా కష్టం. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ జాబ్ క్రైసిస్, దిస్ ఇస్ ఏ స్కిల్ రెవల్యూషన్. ఈ ఏఐ జనరేషన్ లో మీరు సర్వే అవ్వాలనుకుంటే రైట్ స్కిల్స్ అండ్ ఏఐ బిల్డ్ స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ అన్ని కలిపి నేను ఒక పీడిఎఫ్ క్రియేట్ చేశాను. అకౌంట్ ని ఫాలో చేసి ఏఐ కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్ లింక్ అనేది డిఎం అవుతుంది.